నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లాలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారని ధ్వజం. నల్లమల అటవీ ప్రాంతంలో చెలరేగిన కారు చిచ్చు. మంటలను అదుపు చేయటానికి శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది. నేడు ఒంగోలు టు కందుకూరు టు వేలం కేంద్రాల్లో రెండో విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. గత ఏడాది కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. మహిళలకు రక్షణ లేదన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని, దారిలో పెడుతున్నామని వెల్లడించారు. బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. వైసీపీ హయాంలో ప్రజల భూములపై కన్నేశారని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారని మండిపడ్డారు. పట్టా పుస్తకంపై జగన్ ఫోటో వేసుకున్నారు. ఆస్తి మీద ఫోటో ఆయనది అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు చేస్తున్న పనులు చూసి తనకే మతిపోయిందన్నారు. 190% రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వచ్చావన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి నెల 9న ఒక ప్రాంతంలో రైతుకు పాసు పుస్తకాలు అందిస్తామని, జూలై నాటికి 9 లక్షల పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. భూ రిజిస్ట్రేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాకూడదని సీఎం అన్నారు. సూర్యలంక బీచ్ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. భూమి నుంచి వచ్చే ఆదాయమే కాకుండా సముద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసిందని, ప్రతి దానిపైన అప్పులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు హైదరాబాద్ను డెవలప్ చేశారని, ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని ఆలోచించే రాజధానికి అమరావతి పేరు పెట్టారని స్పష్టం చేశారు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. ప్రాంతాలు, కులాలతో రాజకీయం చేస్తే గెలవలేమని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జగన్ ఒక్కడే సైకో అనుకున్నామని, వైసీపీ నేతలంతా సైకోలుగా మారారని వ్యాఖ్యానించారు. నీలాంటి 1000 మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదని స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం చేశారని, ప్రతిపక్షంలో ఉంటే బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సీఎం అన్నారు. ఇప్పుడే పట్టాదారు పాసు పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి,
అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. భూమి అనేది మనందరికీ చాలా జటిలమైన సమస్య. అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. ముఖ్యంగా మిత్రులారా, అక్క చెల్లెలారా, మా ఆనందములారా, కుటుంబ సభ్యులారా, అమరావతి గురించి ఎందుకు ఇవాళ నేను ముందుగా మాట్లాడుతూ ఉన్నానంటే, మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడు అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మంచి మంత్రి పదవిగా ఉన్నాను, రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా వారి చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పు జరగకుండా చేసే లక్ష్యంతో మేము మా టీం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అమరావతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కాంక్షించినటువంటి క్యాపిటల్, దేవతలు నివసించినటువంటి క్యాపిటల్. అలాగే ఈ దేశంలో 50 పార్టీలు ఉంటే 50 పార్టీలు మనకి సపోర్ట్ చేస్తే ఒక్క తుగ్లక్ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. మీకు నాకు మన ముఖ్యమంత్రి గారికి సమర్పించుకునే చాలా చాలా ముఖ్యమైన అంశము అమరావతి. అమరావతి బిల్లు పాస్ అయ్యేటప్పుడు మిత్రులారా, మీరందరూ నన్ను ఆశీర్వదించి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీరు ఓటేసి లోక్సభ పంపించారు. ముఖ్యమంత్రి గారు నాకు లోక్సభ ప్యానెల్ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. ఎంత చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. చాలా కీలకమైన పరిస్థితి. అప్పుడు మనం లోక్సభలో చర్చకు పెట్టినప్పుడు 11 పార్టీలు, జాతీయ పార్టీలు 11 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కేవలం అమరావతినే ఉండాలి అని 11 పార్టీలు ఆమోదించాయి. వ్యతిరేకించిన పార్టీ మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఆ రోజు నేను ఆ స్పీకర్ కుర్చీలో కూర్చుని ఓటింగ్ కోసము బిల్లు పాస్ చేస్తారా, ఎంతమంది దీన్ని ఆమోదిస్తారు, చెయ్యొద్దండి, ఎస్ అని చెప్పండి అని అడుగుతున్నప్పుడు నాకు నా కళ్ళ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కనిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు నాకు గుర్తొస్తూ ఉన్నారు. అదే సమయంలో మరి అమరావతి రాజధాని అవ్వాలి ఎంతమంది ఆమోదిస్తారంటే మొత్తం లోకసభలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఎస్ మేము ఆమోదిస్తున్నాము అని గట్టిగా అరిచారు. అప్పుడు సడన్గా నాకు లేచి నుంచోవాలనిపించింది. అంతా ఎమోషన్గా నేను ఫీల్ అయ్యాను. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధాలు మొదలైనవి ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు సైనికులు వెనక్కి రారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకు పడతామని హెచ్చరించారు. హర్మోజ్ జలసంధి మార్గం సురక్షితంగా ఉండాలని, నౌకాయానం నిరంతరంగా కొనసాగాలని అన్నారు. ఒప్పందం కుదిరే వరకు అమెరికా సైన్యం అక్కడే విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తుందని అన్నారు. మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు భారీగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 254 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 1100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ముఖ్యంగా బీరూట్, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో నష్టం మరింత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా,
యుఏఈలపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్లోని లావన్ దీవిలో ఆయిల్ రిఫైనరీపై భారీ దాడులు జరిగినా దీనిపై అమెరికా బలగాలు స్పందించలేదు. దీంతో హర్మ్యూజ్ జలసంధిని తెరిచిన కొద్దిసేపటికే మరలా ఇరాన్ మూసివేసింది. దక్షిణాదిలో రెండో విడత పొగాకు కొనుగోళ్లను ఒంగోలు 2వ వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ ప్రారంభించారు. బోర్డు సిబ్బంది, రైతు సంఘాల ప్రతినిధులు రైతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మహాగణాధిపతయే నమః. రైతు సంఘాల ప్రతినిధులు సమస్యలను ఈడీ దృష్టికి తీసుకొచ్చారు. తొలి రోజు వేలం కేంద్రంలో కేజీ 250 రూపాయలు రేటు పలికిందని, గత సంవత్సరం ప్రారంభంలో 280 రూపాయలు కొనుగోలు చేశారని ఈడీ తెలిపారు. ఈసారి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు అధికంగా వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని వ్యాపార వర్గాలు కూడా అంగీకరించారని, రైతులకు నష్టం కలగకుండా ఉత్పత్తి ఖర్చులకు తగినట్లుగా కొనుగోళ్లు చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పామని అన్నారు. బోర్డు నిర్దేశించిన లక్ష్యానికి మించి అధిక సాగు వల్ల ఉత్పత్తి కూడా పెరిగిందని అన్నారు. ఉత్పత్తి అయిన చివరి కేజీ వరకు పొగాకు కొనుగోలు బోర్డు ద్వారా చేసి మంచి ధరలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 1లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్స్ మొదలవుతున్నాయి. సో దానికి రావడం జరిగిందనమాట. సో ఇవాళ 250 నుంచి మొదలెట్టారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ప్రైస్ ఇలా వచ్చింది. మనము లాస్ట్ ఇయర్ కూడా మనం 280 నుంచి మొదలెడితే మనకి లాస్ట్ 350, 360 వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి మంచి విషయం ఏంటంటే మనకి బ్రైట్ గ్రేడ్ మనకి పంటలో బాగా వచ్చిందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి క్వాలిటీ చాలా బాగుంది. అది మేమే కాదు, ట్రేడ్ కూడా చెప్తున్నారు. రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రైతుకి కష్టం కలగకుండా మనకి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చిందో అది గిట్టుబాటు అయ్యే విధంగా ప్రైసెస్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనం వాళ్ళతో రెగ్యులర్గా మానిటర్ చేసి కృషి చేస్తాం. దానికి పంట ఎక్కువ వేశారు. మనము ప్రతిసారి చెప్పినా కానీ ఇంకా రైతులకి అందులో బాగా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అది వేయడం జరుగుతుంది. సో ప్రతిసారి ఎప్పుడు ఎక్కువ వేసినా కానీ లాస్ట్ కేజీ వరకు కూడా టొబాకో బోర్డు అమ్మే విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా అలానే చేస్తాం. ఈసారి కూడా ఎవ్రీ లాస్ట్ కేజీ వరకు ఇది అమ్ముడుపోతుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారంతో మానసిక పరిపుష్టి కలుగుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. దేశవ్యాప్తంగా 8వ పోషక పక్వాడా కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు మానసికంగా వారి పరిస్థితులు మెరుగుపడే విధంగా, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, ఆయాస్, టీచర్స్, అలాగే ఆశా వర్కర్లు,
మరియు వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకుని చేయమని చెప్పి ఈరోజు జిల్లా లెవెల్లో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ఈ 15 రోజుల్లో మనం ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా మనం పిల్లలను దగ్గర చేర్చుకోవాలి అనే విషయాల మీద కులంకషంగా చర్చించడం జరిగింది. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి, మన ప్రాంతంలో పనిచేసే ఉండేటువంటి చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతూ 4 బాలికలు జలపాతంలో పడిపోయారు. 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. బాలికను అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు 17 ఏళ్ల త్రిష, 16 సంవత్సరాల రత్నకుమారి పవిత్రలను హుంకుంపేట మండలం జుంబువలస వాసులుగా స్థానికులు గుర్తించారు. ఇటీవల వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దయ్యాల తిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండడం, కాలినడకన వెళ్లేందుకు మార్గం కష్టతరంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వేసవికాలం కావడంతో అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోయి ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొందరు ఆగంతుకులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాల్చిచ్చు కారణంగా నల్లమల అడవిలోని పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. వీటితో పాటు ఎంతో విలువైన అరుదైన వనమూలికలు, అటవీ సంపద అగ్నికి ఆహుతవుతున్నాయి. భూమార్గంలో మంటలను ఆర్పడం కష్టసాధ్యమని హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో గత నెలలో కూడా కారుచిచ్చు చెలరేగగా అప్పుడు అధికారులు దాన్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి భారీగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రతి ఏడాది ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పొగాకు కొనుగోలు కంపెనీలు పెద్ద మనసుతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ఉండకూడదని కోరుకున్నాం. రైతు సోదరులు కూడా పొగాకు మార్కెట్ను అనుసరించి డిమాండ్ ఉన్న గ్రేడును బోర్డు వేలం కేంద్రాలకు తెచ్చి మంచి ధర పొందాలని సూచించారు. రైతులు, వ్యాపార ప్రతినిధుల మధ్య పొగాకు బోర్డు అధికారులు సమన్వయం చేసి పొగాకు వేలం సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు. కందుకూరు 2 పొగాకు వేలం కేంద్రంలో ఈరోజు పొగాకు కొనుగోళ్లను బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ వేణుతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. సిగ్నల్ రాలేదు, అందుకని ఏం చేస్తాంటే 51 పెడతా, 50లో కొట్టాడు, స్టెప్ డౌన్ అవుతా. అర్థమైందా? రెడీ, స్టెప్ డౌన్ అవుతా, చూసుకోండి. రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మన కందుకూరు ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, మెట్ట ప్రాంతం. ఓన్లీ టొబాకో మీదనే ఆధారపడి మన రైతులు జీవించే పరిస్థితి కొన్ని దశాబ్దాల నుంచి. అటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఏదో పొగాకు వేసుకొని పిల్లలను చదివించుకోవడం, లేకపోతే పిల్లల మ్యారేజ్ కోసం మొత్తం కూడా టొబాకో మీద ఆధారపడే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా
చాలా సంతోషం. ఒక రైతు కుటుంబంలో బట్టి మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన టొబాకో సెక్రటరీ గారికి, అలాగే ఆక్షన్ సూపరింటెండెంట్ గారికి, కంపెనీ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక రైతు సోదరులందరూ చెప్పినట్లుగా ఈ ఫ్లక్చువేషన్ మార్కెట్లో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రైతు సోదరులు ఆల్రెడీ భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. మీరు కూడా అంటే గత సంవత్సరం కంటే కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మీ అందరికీ కూడా తెలుసు, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతూ ఉంది. దీన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా రైతు సోదరులకు అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రైస్ అంటే కిందకు వచ్చేదానికి ఎవరు కూడా ఇష్టపడిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపెనీ ప్రతినిధులు రైతుల మీద ఒక సానుభూతిని మీరు కూడా అంటే మనం అందరం రైతులు బాగుంటేనే మన అందరం కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేజర్ షేరు పర్చేజ్ చేసే ఐటీసీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, అలాగే జీపే ఇంకా చిన్న కంపెనీల సోదరులు కూడా ఉన్నారు. మీరు కూడా ఒక సంవత్సరం హెవీ ఇన్కమ్స్ వస్తాయి, ఒక సంవత్సరం ఎక్స్పోర్ట్ లేనప్పుడు కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గుద్ది. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా మీరు రైతులకు సహకరించాలని చెప్పి రైతు సోదరులకు కూడా చిన్న విజ్ఞప్తి, ఏదైతే మార్కెట్లో మూమెంట్ ఉందో ఆ గ్రేడ్నే తీసుకొచ్చి మీరు కూడా మంచి ప్రైస్ వచ్చే విధంగా మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఎక్కడా కూడా ఇద్దరు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండించాం. కంపల్సరీగా మనం రైతు రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కంపెనీ ప్రతినిధులతో కూడా మధ్యలో టొబాకో బోర్డు ఉంది కాబట్టి సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి అట్లానే టొబాకో అధికారులకి అలాగే కంపెనీ ప్రతినిధులకి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దక్షిణాదిలో నేడు రెండో విడత పొగాకు కొనుగోలు ప్రారంభంలోనే రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రారంభ ధర కంటే ఈ ఏడాది తక్కువ ధరకే కొనుగోలు ప్రారంభం కావడంతో రాబోయే కాలంలో ధరల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ ఎందుకో వ్యాపారులు తగ్గించే కొనుగోలు ప్రారంభించారు. పోయినేడు కంటే ఉత్పత్తి ఖర్చులు రెట్టింపు కావడంతో మంచి ధర వస్తేనే కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. అందరికీ ఇబ్బడి ముబ్బడిగా రాయితీలు, వెల్ఫేర్ స్కీమ్లు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగచేసుకొని పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు. గత ఏడాది దక్షిణాది నల్లరేగడి పొగాకు ప్రారంభ ధర F1 గ్రేడ్ 280 రూపాయల నుండి గరిష్టంగా 370 రూపాయల వరకు చెల్లించేవారు. కొనుగోలు ముగిసే నాటికి యావరేజ్న కిలో పొగాకు 223 రూపాయల 14 పైసలు లభించింది. 2023-2024 సీజన్తో పోలిస్తే సగటు ధర గత సీజన్లో 42 రూపాయలు తగ్గింది. సాధారణంగా కర్ణాటకలో లభించే లైట్ సాయిల్ టొబాకో ప్రారంభ ధర కిలో 320 రూపాయలు ఇక్కడ కూడా ఇవ్వాలి. రైతుల ఆందోళన తగ్గట్టే వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులు కూడా భరోసా ఇవ్వకపోవడంతో ధరలు తగ్గి పొగాకు రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. పొగాకు మార్కెట్లో ఒడిదుడుకులు తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉండగా ధరలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన సుంకాలు తగ్గిస్తే తప్ప వ్యాపారులు రైతుల వద్ద నుండి పొగాకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పొగాకు రైతు సమస్య తీవ్రతను తీసుకువెళ్లి హితోధికంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన పొగాకు సాగుపైనే ఎక్కువ మంది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నందున నష్టాలు వస్తే భరించే స్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం 2025-26 గాను సుమారు 100 ఎకరాల్లో పొగాకు సాగు చేయడం జరిగిందండి. ఈరోజు మా వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభ ధర 250 రూపాయలు ఉంది. గత తాలూకా ధరతో పోలిస్తే ఇది 15% తక్కువ అండి. 2025లో 280 రూపాయలకు మొదలైంది, ఇవాళ 250 రూపాయలు మొదలైంది. ఇది చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి. 15% ప్రతి సంవత్సరం రైతుకు ఖర్చు పెరిగిద్ది, కానీ ఈ బేలు అమ్మేటప్పటికి మాకు రేటు తగ్గుతుంది. కాబట్టి ఇది మాకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి. ఒకవైపు చూస్తే గ్లోబల్గా కూడా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ట్రేడ్ కూడా మాకు ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఆగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రారంభ ధరే 250 రూపాయలు ఉంటే ఉత్తరోత్తర లోయర్స్కి కానీ మీడియంస్కి కానీ ఇంకా రేటు తగ్గితే యావరేజ్ తగ్గిద్ది. 220 రూపాయలు గత సంవత్సరం యావరేజ్ వచ్చింది, అప్పుడే మేము నష్టపోయాం. ఇప్పుడు ఇదే విధంగా కూడా కొనసాగితే మేము తీవ్రంగా నష్టపోతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని ఒకవైపు సత్వరమే, ఇది ఒక జిల్లా సమస్య కాదు, ఒక రాష్ట్ర సమస్య. ఇదేదో చిన్న విషయం కాదండి. ప్రకాశం జిల్లాలో ప్రతి రైతు కూలీ యొక్క ఆర్థిక విధానాల మీద తీవ్రమైన ప్రభావం చూపిద్ది. కాబట్టి 50 మంది రైతులు తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాలు సత్వరమే
ఏదైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ఉపయోగం లేదంటారు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే నిర్ణయం తీసుకుంటే పెంచిన ఏదైతే జీఎస్టీ 28% నుంచి 40% చేశారు, దీనివల్ల మేము కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడతాం. ఆబ్వియస్లీ ట్రేడు మా దగ్గర రైతు దగ్గర తక్కువ కొనుక్కుందామనే చూస్తారు. మేము ఏ రోజు రోడ్డు ఎక్కల గత సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితులు ఎదురయ్యే విధంగా మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి సత్వరమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఏదైతే పెరిగిన జీఎస్టీ అదేవిధంగా ఎక్సైజ్ సుంకం ఉందో దీన్ని కానీ తగ్గిస్తే రైతు కొద్దో గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా 50 మంది రైతుల తరపు నుంచి రైతు యంత్రాంగం తరపు నుంచి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. టొబాకో బోర్డు పెట్టి ఈ రోజుకు 40 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఇదే రకంగా ఏలం మొదటి రోజున కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎప్పుడూ రానటువంటి ఈడీ గారు, టొబాకో బోర్డు డైరెక్టర్ ఆఫ్ ఆల్ ఇండియా, ఆమె ఇక్కడికి రావడం రైతులకు చాలా సంతోషం. ఆమెను చూస్తే మార్కెట్ కూడా ట్రేడ్ కాస్త 100 రూపాయలు పెంచుకుంటారని, కానీ అదేమీ లేదు. కానీ ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం 2 కేజీ 280 రూపాయలతో మొదలుపెట్టి చివరకు 340 రూపాయల దాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రైస్ మొదటి రోజు స్టార్టింగ్ ప్రైస్ 280 మాకు అవకాశం లేదండి. యుద్ధాల కారణంగా ఇతర దేశ వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకొచ్చి 1 కేజీ పొగాకు అడగలేదు. అందువల్ల మా సొంత నిర్ణయం తీసుకున్నామని చెప్పి ట్రేడ్ చెప్పి 250 రూపాయలు మొదలుపెట్టారు. సరే, దానికి సంతోషిస్తున్నాం. సరే, రైతులు అడిగారు, అమ్మా ఈ రేటు ఇస్తే మాకు నష్టం వస్తుందని. ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, అయా యుద్ధాలు ఆగిపోతే ఇతర దేశాలు ట్రేడ్ వ్యాపారస్తులు బయ్యర్లు వస్తారు, వాళ్ళు మన ఇండియా పొగాకు కొనుగోలు మొదలైతే మార్కెట్ పెరిగే అవకాశం ఉందండి. అది నేను ఎప్పుడు కూడా ట్రేడ్తో మాట్లాడతాను, ఇతర దేశాలతో కూడా మాట్లాడతాను, రైతులకు న్యాయం చేస్తూ ఉంటాను, ఇది నా డ్యూటీ అని చెప్పి వెళ్ళారు. ఈ సంవత్సరం దిగుబడి బాగున్నందువల్ల మార్కెట్ లేదు. లాస్ట్ ఇయర్ 28 రూపాయల కాడి నుంచి ఉంది, దిగొచ్చింది, మళ్ళా 365 అట్ట పలికింది లాస్ట్లో. ఈ సంవత్సరం నీళ్ళ ఖర్చు కానీ చాలా ఎక్కువగా ఉంది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 1 ఎకరాకు వచ్చి 7 నుంచి 8 వేలు ఖర్చు వచ్చింది నీళ్ళ ఖర్చు. అలాంటి పక్షంలో ఇలాంటి విధింపులు జరిగితే రాష్ట్ర చర్య, రాష్ట్రం కానీ కేంద్రంపై భారీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము రైతులందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది డిమాండ్ కూడా కాదు, రైతుల బాధ అర్థం చేసుకొని మీ ఒక్కరు మా మీద దయ ఉంచాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను తెలంగాణ పోలీసులు కొట్టారనే వీడియోను షేర్ చేసినందుకు టీడీపీ నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు షేక్ అంజారుద్దీన్ను ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని సిఐ అజయ్ కుమార్ ఎస్ఐ దేవకుమార్కి వివరించారు. ఈ విధంగా బెదిరింపు ధోరణితో నియోజకవర్గంలో కొత్త సంస్కృతిని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రోత్సహించడం సిగ్గుచేటని, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు పోట్లుగ గోవిందు, షేక్ మాబు, మేకల వలరాజు యాదవ్, నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొట్టారన్న విషయాన్ని నేను కూడా, వాళ్ళే ముఖ్యమంత్రి నాకు తెలియట్లేదు, సో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎర్రగొండపాలెం వచ్చి వేళ కడతామని తల కిందకి కాళ్ళు పైకి వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను పెట్టినటువంటి ఒక వీడియో ఏదైతే రీల్ ఉందో దాన్ని ఆయన చూసి వాళ్ళ అనుచరులందరినీ కూర్చోబెట్టి మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన పోటీలను 2వ రోజు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించి సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి వీక్షించారు. పోటీలు వీక్షించేందుకు పలు ప్రాంతాల నుండి పశు పోషకులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. తలబాగా బెదిరించి పగ్గాల చేత బట్టి సభలో
మాలపాటి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే గోల్ గౌరవనీయులు సంబరాల గ్రామీణ క్రీడలు రైతు కేరింద రావాలా ఉద్యానిలో జనాలకు సకారం తక్కువ తప్పకూడదు జనాలు ఒక్కసారి మధ్యాహ్నం బ్రహ్మాండమైన రుచికర వంటలున్నాయి కేకరా రావాలా కేరింద రావాలా రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు ఏదో జనాల కరెంట్ పాస్ కాలే ఇంకా వెంకటరెడ్డి గారు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్. గిద్దలూరు ఏబిఎం పాలెంలో భార్య దాసరి ప్రేమకుమారిని భర్త దాసరి గంగయ్య రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మృతురాలి వయస్సు 36 ఏళ్లు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో భర్త ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు, బంధువులు అంటున్నారు. గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. మృతురాలి వయసు 36 ఏళ్లు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో భర్త ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు, బంధువులు అంటున్నారు. గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. మహిళలను కించపరుస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కటారి శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తూ వైసీపీపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ ఒక బూతు రాత, అంటే కొత్త పలుకు అని చెప్పి చెత్త పలుకు, పిచ్చి పలుకులు లాగా ఉన్నాయి. బూతు రాతలు రాయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళకి వెన్నెముక లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది, అతను వాళ్ళ భార్యలను కూడా చెల్లెళ్ళలాగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఒక కామెంట్ కథనం ప్రచురించడం, తర్వాత ఏబిఎన్ ఛానల్లో దాన్ని ప్రచారం చేయడం కూడా జరిగింది. రాధాకృష్ణ అతను మనస్తత్వమే, అతని క్యారెక్టరే మహిళలను కించపరిచే విధంగా ఉంటుంది. ఇటువంటి తప్పుడు రాతలు, పిచ్చి రాతలు రాసి మా మనోభావాలందరికీ దెబ్బతినేటట్టు చేశాడు. కాబట్టి మేము మర్యాదగా ఇప్పటికైనా కూడా మా నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్తే క్షమాపణ మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. లేదంటే నువ్వు 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం వెంటనే మీరు ఎన్ని స్టేషన్లు తిరగాలో, మీరు ఎన్ని ఊర్లు తిరగాలో మీరు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడాడు. ఎందుకంటే ఒక మహిళని, మీలలో కూడా మహిళలు ఉన్నారు, మీకు కూడా అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, అది ఎంతవరకు సంబంధితమని నేను అడుగుతున్నాను. అంటే రాజకీయం చేసుకొని మీరు మీ పదవుల కోసమో ఇంకోటని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుడత తల్లితే మీకు ఏదన్నా పదవులు ఇస్తారని మీకు ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ అది తప్పు. ఇంకొకసారి ఏ మహిళలను కూడా ఇలా కించపరిస్తే మేము ఊరుకోము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు న్యాయానికి ప్రతిరూపంగా పోరాడతాం. ఎటువైపు న్యాయం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సిద్ధాంతం, మాకు న్యాయం ఎటుంటే మేము అటు నిలబడతాము, ధర్మం ఎటుంటే అటు మాట్లాడతాము.
పట్టుదలకు పేదరికం అడ్డురాదని ఆ అక్కా చెల్లెళ్ళు నిరూపించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో సకాలంలో ఫీజులు చెల్లించలేదని విద్యాసంస్థల యాజమాన్యాలు అర్ధాంతరంగా ఇంటికి పంపించివేశారు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని ఆవేదన ఉన్నప్పటికీ కుంగిపోకుండా కష్టపడి చదివి పట్టుదలకు ప్రతిభను కనబరిచారు. తాజాగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాలలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించి సూపర్ సిస్టర్స్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. ఒంగోలు చెరువుకొమ్ముపాలెంలో తోరటి ఆనంద్, రాధిక దంపతులు నివసిస్తున్నారు. వారికి కుమారుడు నాగసుమన్, కుమార్తెలు సృజనతార, సమత ఉన్నారు. ఆనంద్ గత 3 దశాబ్దాల నుండి పేదల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ వస్తున్నారు. తనకంటూ వెనుక ఏమీ వేసుకోలేకపోయారు. కుమారుడు డిగ్రీ పూర్తి చేయగా 2 కుమార్తెలు మొదటి నుండి చదువులో చురుకుగా ఉంటూ వచ్చారు. కుమార్తెల చదువు విషయంలో ఆనంద్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పబ్లిక్ పరీక్షల ముందు 2 కుమార్తెలను పెట్టే బేడతో ఇంటికి పంపించినప్పుడు ఆనందపడ్డ బాధ అంతా ఇంతా కాదు. పరిస్థితిని గమనించిన ఆనంద్ కుమారుడు డిగ్రీ అనంతరం ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, డాడీకి అనుకున్న ఆదాయం రాక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులకి ఫ్యామిలీ ఇబ్బంది పడతా, స్టడీస్కి ఫీజు కట్టక, స్కూల్లో నుండి ఇంటికి పంపించడం, ఇలా పరిస్థితులను చూసి నేను కూడా మధ్యలో ఆటో వేసి కొంత ఇంట్లో జరపడం, కొంత డాడీకి సపోర్ట్గా ఉండడం, ఇలా కొంతకాలం నేను నడుపుకుంటూ వచ్చాను. తర్వాత డాడీ అలా వద్దు, నువ్వు కూడా చదువుకో, నేను ఎలాగోలా కష్టపడి నేను ట్రై చేస్తాను, 3 చదువుకుంటే అదే నాకు సంతోషం అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారంటే అవన్నీ తట్టుకొని మాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ డాడీ పడిన కష్టం, అమ్మ వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో అమ్మాయి వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ రావడం మాకు సంతోషంగా. బాగా చదువుతారని తెలుసు, కానీ ఆర్థికంగా ఇబ్బంది అయిపోయి మధ్యలోనే ఆగిపోతారేమో, మళ్ళీ పెళ్ళిళ్ళకి డిసైడ్ అయ్యి ఫీజులు కట్టలేక పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వస్తుందేమో అనేసి ఆటో కూడా తోలడం జరిగింది. నా వంతు నేను కొంత సాయం చేసుకుని వాళ్ళిద్దరికీ కొంచెం తోడుగా ఉండి వాళ్ళకి చెప్పుకుంటూ అడ్జస్ట్ అయ్యి వాళ్ళని ఇలా చదివించుకుంటూ రావడం జరుగుతుంది. గ్యారంటీగా వాళ్ళిద్దరు సివిల్స్ కొడతారు. వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా కూడా ఏ విధంగా డాడీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళని చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్తాను. తమ చదువుల కోసం తండ్రి, అన్న పడుతున్న కష్టాన్ని చూసిన అక్క చెల్లెళ్ళు మరింత పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అక్క సృజనతార ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నీట్ కోసం ప్రయత్నించి ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అక్క చెల్లెళ్ళు సృజనతార, సమత ఇద్దరు ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరారు. నా బిడ్డల విషయంలో నేను చదువుల విషయంలో పూర్తిగా సహకారం అందించలేకపోయినన్నా, అది ఈరోజు పిల్లలిద్దరూ ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని, నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు యూనివర్సిటీ పెద్దమ్మాయి ఫస్ట్, చిన్నమ్మాయి సెకండ్, 2 పిల్లలు ఆ అవకాశం నాకు దక్కడం అంటే నిజంగా నేను ఆ దేవుడు సాయం, నా బిడ్డల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేనైతే వాళ్ళకి చేసింది చాలా తక్కువేని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ పేరు రావడానికి కారణం కూడా ఆ బిడ్డలిద్దరే. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాను, నేను నిద్రలెగిస్తే బయట పనులు, ప్రజల పనుల కోసం వెళ్తున్నాను తప్పనిచ్చి మీరు చదువుకోండి అని కానీ, లేకపోతే ఏం చదువుతున్నారమ్మా నేను అడిగారుగాను, వేకోజామున 3 గంటలకు లెగిసి వాళ్ళు చదువుకున్న పరిస్థితిని అయితే గమనించాను. పని చేసుకొని, ఇంట్లో పని చేసుకొని కూడా వాళ్ళు మరలా ఆ చదువుకుంటూ ఈ విధంగా ఈరోజు ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక గొప్ప పేరుని సంపాదించి పెట్టారంటే అది నాకంటే కూడా అది బిడ్డల కష్టమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ అన్నారు, దాని వరకే సంతోషపడ్డాను. నేను వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోయానని బాధ ఉంది. కానీ అవకాశం వాళ్ళు కాలేజీ ఫస్ట్ అనేది కూడా నేను చాలా సంతోషపడ్డాను. అయితే దీనికి బ్రదర్ ఒక ఆయన జోసఫ్ అన్న లెక్చరర్ గారు నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఇట్లా నువ్వు ఇబ్బంది పెట్టేవా ఆనందని చెప్పని అన్నే ప్రోత్సాహంతో నేను నా దగ్గర తీసుకెళ్తాను, నా దగ్గర జాయిన్ చేస్తానని చెప్పి అన్నప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయాను. అన్నే తీసుకెళ్ళి ఆ గ్రూపు కూడా సెలక్షన్ చేసి ఇది తీసుకోండి అమ్మని చెప్పింది కూడా అన్న జోసఫ్ అన్న, ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానన్న. యూనివర్సిటీ స్థాయిలో
నా బిడ్డల పేరు వచ్చిందంటే నిజంగా చాలా ఆనందంగా ఉందన్న, సంతోషంగా ఉంది. మరి మీలాంటి వాళ్ళు తెలుసుకొని ఈ విషయాన్ని ఇంకా ఆ బిడ్డలను ప్రోత్సహించడానికి మీ వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారో వాళ్ళని తీసుకెళ్లేదానికి కూడా మీ అందరి సహకారం తీసుకొని చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఫీజు పెండింగ్ ఉందని చెప్పని 4 రోజులు ఎగ్జామ్స్ ఉండగా పెట్టే లగేజ్ పెట్టిచ్చేసేసి బ్యాగ్ ఇచ్చేసి ఇంటికి పంపించడం జరిగిందన్న. పెద్దమ్మాయి ఇంటికి వచ్చి ఏడుస్తూ పనుకుంటే బాధపడి వేరొక ఆయన పరిస్థితి వివరించి చెప్పినప్పుడు వెంటనే 30,000 సాయం చేశారన్న. నా పేరు కాలేజీలో కూడా ఫస్ట్ పేరు నిలబెట్టిందన్న. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏందానందని చెప్పని. మరి నిజంగా ఈరోజు కూడా ఆ బిడ్డలిద్దరూ ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ఎక్కడా కూడా పెద్దమ్మాయిని నీటికి పంపుదామని 1 year బ్యాగ్ చేసుకొని పంపలేని పరిస్థితులు ఇంటి దగ్గర పెట్టుకుంటే బిడ్డని ఇంటి దగ్గర పెట్టానని బాధ అడిగేవాళ్ళు చాలామంది. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేవని వాటన్నిటిని కూడా దిగమింగుకొని బిడ్డలకు నచ్చ చెప్పుకుంటూ, కానీ నా పిల్లలు కూడా ఎప్పుడు కూడా మాకు అవి లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవనే మాట ఈ రోజుకి అనలేదన్నా. ఉన్న దాంట్లోనే తింటూ ఉన్న దాంట్లోనే చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఆ బిడ్డలు, నేను ఆ బిడ్డల తండ్రి కంటే కూడా వాళ్ళు నా బిడ్డలుగా చెప్పుకోవడమే నాకు గౌరవంగా ఉందని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నానన్నా. నేను ఊహ వచ్చేసరికి మా నాన్నగారు ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారే ఇప్పటికీ గంపనెత్తిన పెట్టుకొని కాయలు అమ్ముతూ ఉంటుంది. మా నాన్న పని చేయలేని పరిస్థితులు ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉంటే ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మా అమ్మ మక్క కోసం. నేను సపోర్ట్గా ఉన్నానన్న ఉద్దేశంతో లారీ ముఠా పని చేశాను, మొక్కలకి వెళ్ళాను, పచ్చాకు పని చేశాను, పత్తి తీయటానికి వెళ్ళాను. అన్ని పనులు కూడా నేను కూడా మా అమ్మకు తోడుగా ఉన్నాను, సపోర్ట్గా ఉన్నాను. కానీ ఆ తర్వాత మొదటి నుంచి కూడా ఈ ప్రజల కోసం పనిచేయాలనేది ఒక ఆలోచన మన మనసులో ఉండి ఈ దళిత వర్గాల కోసం అప్పటి నుండి కూడా దళిత మహాసభ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ నేను అది పని చేస్తూనే మా అమ్మకి చేదోడు వాదుగా ఉంటే అయితే నాకు మా అమ్మ ఈరోజు నా బిడ్డలు కానీ నేను కానీ తిన్నా ఈరోజు వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ ఫీజుల విషయంలో కానీ నేను ఇచ్చేదానికంటే కూడా మా అమ్మ ప్రోద్బలమే ఎక్కువగా ఉందని కూడా నేను మీకు మనస్సాక్షిగా చెప్తా ఉన్నానన్న. ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే సబ్జెక్టు కావడంతో పోటీ పడి చదవటం ప్రారంభించారు. ఇద్దరూ ఒకేసారి స్టడీ అవర్స్లో కూర్చునేవారు. ఒకరికి అర్థం కాకుంటే మరొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తూ వచ్చారు. దాంతో పోటీపడి మార్కులు సాధిస్తూ వచ్చారు. దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో సృజనతార యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు సాధించగా సమత 2వ ర్యాంకు సాధించారు. వారి తల్లిదండ్రులు ఆనంద్, రాధిక, అన్న నాగ సుమంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ టార్గెట్ సివిల్స్ అని, దానిని సాధించి తమ తల్లిదండ్రులు అన్నకు గిఫ్ట్గా ఇస్తామని అక్కా చెల్లెళ్ళు సృజనతార, సమత ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ తీసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ మై స్ట్రెంగ్త్. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ సక్సెస్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా దేవుని కృపాన్ని నేను ముందుగానే చెప్తాను. ఈ నా యొక్క సక్సెస్కి మా ఫాదర్ ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఎన్నోసార్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఇంటికి కూడా పంపించేశారు. ఇంకొక 1 weekలో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుండగా ఫీజు కట్టలేక బ్యాగ్ సర్దేసి ఇంటికి పంపించారు. కానీ అప్పుడు కూడా మా డాడీ నన్ను వెనక్కి తగ్గించలేదు. అప్పుడు తన 10th 9.8 వచ్చింది నాకు. మా డాడీ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత కూడా నేను ఇంటర్ కాలేజ్ అయినప్పుడు కూడా అండ్ అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వచ్చాయి. సేమ్ అప్పుడు కూడా ఇంకొక 3-4 daysలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనగా ఇంటికి పంపించేశారు. పిల్లలతో అందరితో కలిపి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్గా. మాకు మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. మా డాడీ ఒక్కళ్ళే
ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎంత కష్టపడ్డారో సేమ్ అదే ప్రేమ, అదే ఈక్వల్ సపోర్ట్ నాకు మా అన్న ఇచ్చారు. మా అన్న కూడా ఈరోజు మేము ఇలా ఉండడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. నేను లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడైతే, చెల్లి ఇంటర్లో ఉన్నప్పుడైతే ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వస్తే మా కోసం ఆటో నడిపాడు మా అన్న. ఎవరికి తెలియకుండా చిన్న చిన్న పనులు చేసుకొని మాకు ఫీజు కట్టారు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ముగ్గురు చాలా కారణం. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. మేము మా జీవితాంతం రుణపడి ఉంటాము వాళ్ళకి. అండ్ ఈరోజు ఈ యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకోవడం వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నాకు ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీ లెవెల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం, నా చెల్లికి సెకండ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమందరము అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ డాడీ వాళ్ళ సైడ్ నుంచి కానీ. సో మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు. మా డాడీ ఇంటికి వచ్చిన రోజులు చాలా తక్కువ, ఇంటికి రావడం కూడా. అంటే నా బిడ్డల కోసం కష్టపడాలి అనేది. సో ఆ కష్టాన్ని మేము మా డాడీలో గుర్తించాము. మా అన్నలో కూడా అంటే చిన్న వయసులోనే తన స్టడీస్ కూడా పక్కన పెట్టుకొని నా చెల్లిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇది మా వాళ్ళలో మేము చూసాము. మాకు ఎప్పుడూ అనిపించలేదు, కానీ మా పేరెంట్స్ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, ఇట్లా కట్టలేకపోతున్నాం కూడా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. ఈ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము, మీరు ఎంత చదువుకుంటామని అంత చదివిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకుని నడిపిస్తున్నారు. మేము అప్పుడు బాధపడితే మా పేరెంట్స్ డాడీ చూస్తే మళ్ళీ బాధపడతాడేమో అని డాడీ దగ్గర ఏడ్చేవాళ్ళం కాదు, కళ్ళ నీళ్ళు అట్లనే పెట్టుకొని ప్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు మేము చదవడానికి మాకు ముందు కృషి చేశారు. అండ్ ఇక్కడ మేము ఫీజు విషయంలో ఏమీ ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 90% మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ అని చెప్పారు. సో మా ఇద్దరికి ఇంటర్లో 90% అబవ్ వచ్చింది. సో అట్లా రావడం వల్ల మాకు ఇప్పుడు ఫ్రీ సీట్ అక్కడ. సో ఇప్పుడు ప్రశాంతంగా మేము చదువుకోగలుగుతున్నాం. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి అంటే వెనక స్ట్రెస్ అనేది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో పేరెంట్స్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు, మేము ఫ్రీగా చదువుకుంటున్నాం కాబట్టి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ కూడా. ఎంబీసీ గ్రూపు కాలేజ్కి నేను యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్తో పాస్ అయ్యాను. ఎంతో గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3 monthsలో 440కి 400 తెచ్చుకోగలిగాను. డాడీ చాలా సంతోషపడ్డారు. డాడీని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. అలాగే మళ్ళా నీట్ జాయిన్ అవుదామని, ఇంటర్ తర్వాత జాయిన్ అవుదామని చూసాం, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకో వెనకబడిపోయాము. డాడీ కానీ చాలా ఫీల్ అయ్యారు. ఆగిపోదాంలే ఎందుకు అనుకున్నాం, కానీ డాడీ మీరు అసలు అలా అనుకోవద్దు, వెనకంజ వేయనివ్వను, చదివిస్తాను, అది ఎంత కష్టమైనా సరే నేను భరిస్తానని డాడీ డిగ్రీ జాయిన్ చేసి ఇంతవరకు మాకు తోడు నీడగా ఉండి, మా అమ్మ కానీ మా అన్న కానీ ఎంతో కష్టపడి మాకు ఆ కష్టాన్ని తెలియనివ్వకుండా చదువుకోండి, మీరు ఇంకేం చేయొద్దు, చదువు మాత్రమే ఉండాలి మీ మనసులో, ఇంకేదన్నా ఉండకూడదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏదన్నా కానీ అవి మేము చూసుకుంటామని మా మనసులో అది తెలియనివ్వకుండా వాళ్ళు అంతవరకు మా చదువు మాత్రమే మా మనసులో ఉండేలాగున, చదివే దృష్టి మాత్రమే మాకు ఉండేలాగున మాకు తోడుగా ఉండి వెన్నంటే నడిపిస్తూ ఇంతవరకు మాకు ఈ సక్సెస్ వచ్చేలాగా తోడుగా ఉన్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫీజు విషయంలో వాళ్ళు కొంచెం కఠినంగానే ఉన్నారు. ఇద్దరం ఒకేసారి ఉన్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తారా ఎవరు వెనక వస్తారా అనుకున్నాం, కానీ లేకపోతే ఇద్దరం ఒకేసారి వస్తామా, ఇద్దరం ఎలా చదువుతామా అన్న పోటీతో, ఇద్దరము పోటీ తత్వంతో ఎలాగ ఇద్దరం డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఒకరిదొకరు చెప్పుకుంటూ అన్నీ క్లియర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి సబ్జెక్ట్లో మేము అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఇద్దరం కలిసి కూర్చొని తనకి డౌట్స్ వచ్చినప్పుడు నేను చెప్పడము, నాకు డౌట్స్ వచ్చినప్పుడు తను చెప్పడము, ఇలా చేసుకుంటూ మాకు ఇద్దరికి డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని డాడీని అన్నని అడగటము. టార్గెట్ అంటే మాకు ఉంది, కానీ డాడీ కోరిక మేరకు సివిల్స్ చూద్దామనుకుంటున్నాను. అద్దంకి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం 6 గంటలకు హారతి, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బాబాను ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు చేశారు. పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అద్దంకి సాయిబాబా మందిర ప్రతిష్ట దెబ్బతీయటానికి మందిరం మూసివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని షిరిడీ సాయి సేవా సమితి సెక్రటరీ రమణ అన్నారు. అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. బాబా మందిరానికి ఆదాయం వచ్చినా రాకపోయినా దాతల సహకారంతో నిత్యం పూజలు తీర్థ ప్రసాదాల వితరణ చేస్తుంటే పని కట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మందిర కమిటీ సభ్యులుగా 44 మంది ఉన్నా ఎవరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం లేదని, ఇప్పటికైనా సమిష్టిగా వస్తే వారి అభిప్రాయాల మేరకు బాధ్యతలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఈరోజు మీ ద్వారా తెలిసిన ఈ వార్త చాలా బాధాకరం వేసింది. ఎవరో గుడి సరిగా జరగట్లేదు, తాళం వేశారు, నిర్వహించలేదు అని చెప్పి వార్త అన్నారని చెప్పి తెలిసింది. మరి ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు వచ్చి చూశారు కాబట్టి వాడు ఈరోజు గురువారం వచ్చేపోయే జనాలు దాన్ని బట్టి చూడండి ఎలా ఉంది. ప్రతి నెల అన్నదానం జరుగుతుంది ఈ ఊళ్ళో. ఇక్కడ ఈరోజు ప్రతి నెల మొదటి ఆదివారం లేదా రెండో ఆదివారం, ఒకటి వీలు కాబట్టి రెండో ఆదివారం మేము అన్నదానం జరుపుతున్నాము. అవి జరుగుతున్నాయి. ఏ కార్యక్రమం ఆకుండా సవ్యంగానే చేస్తూ ఉన్నాము. మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాదు. షిరిడీ సాయిబాబా మందిర్లో గుమస్తాగా పనిచేస్తున్నాను. ఏ రోజు కానీ నిత్య కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గురువారం వందల మంది భక్తులు దేవస్థానానికి వస్తున్నారు. మరి ఎందువల్ల ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారు, తాళాలేసి చేస్తున్నారని అన్నారు. అదంతా అసత్యం. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాల డెంటిస్ట్ డాక్టర్ మెర్సీ జోసెఫ్ తెలిపారు. విద్యార్థులకు దంత సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. స్వీట్లు, కూల్ డ్రింక్స్, మద్యపానం, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే, ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మార్చి 20 తారీఖు నుంచి ఏప్రిల్ 20 తారీఖు వరకు స్కూళ్ళలో అలానే ఏఎన్ఎం ఆశా వాళ్ళకు చక్కటి నోటి ఆరోగ్య ఉంచుకోవడానికి పాటించవలసిన నియమాలు, అలానే నోటి సమస్యల గురించి అవగాహన నేను కల్పిస్తూ వచ్చాను. చక్కటి నోటి ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు: రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, అంతేకాకుండా శీతల పానీయాలకి దూరంగా ఉండాలి, టీవీ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, అంతేకాకుండా నోటి సమస్యలు ఏదైనా వస్తే వెంటనే దంత వైద్యుని సంప్రదించాలి. ప్రస్తుత దినాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. వాటిని అరికట్టాలంటే మద్యానికి అలానే పొగాకు మనం దూరంగా ఉండాలి. మానని పుండ్లు, మచ్చలు ఎక్కువ కాలంగా ఉంటే దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్గా మారకుండా మనం అరికట్టవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. బాపట్ల జిల్లాలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారని ధ్వజం. నల్లమల అటవీ ప్రాంతంలో చెలరేగిన కారు చిచ్చు, మంటలను అదుపు చేయటానికి శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది. నేడు ఒంగోలు టు కందుకూరు టు వేలం కేంద్రాల్లో 2వ విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. గత ఏడాది కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు. డి న్యూస్లో నేటి మాట: ఎవరికో నచ్చినట్టు బతకాలంటే జీవితాంతం నటించాలి.
ఎవరికీ ఇబ్బంది కలగకుండా మనకు నచ్చినట్టు బతికితే ఆనందంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.